ఈరోజు మన గోపవరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి బ్రిడ్జిని ఆనుకున్నటువంటి లోదన్ చర్చి పాడైపోతుందనేటటువంటి నినాదంతో గత 2 రోజుల క్రితం శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారికి సంఘ సభ్యులందరూ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్లకార్డులతో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి మా దళిత పెద్దలందరం కూడా ఈరోజు వారికి సంఘీభావంగా, ఇప్పుడు నేను హిందువుణ్ణి, నా హిందూ దేవాలయం పోతుందంటే నాకు ఎంత బాధగా ఉంటుంది, అలాగే చర్చికి వెళ్ళేటటువంటి వారు దేవాలయం చచ్చిపోతుందంటే అంతే బాధగా ఉంటుంది. ఇది భారతదేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు కూడా సమానం రాజ్యాంగం ప్రకారంగా. కాబట్టి ఈ చర్చి 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ లోదన్ చర్చి ఉంది. కానీ గత ప్రభుత్వం ఈ బ్రిడ్జికి శాంక్షన్ తీసుకొచ్చారు. అప్పుడు ఇంజనీర్లని, డిపార్ట్మెంట్ని, అధికారులని పిలిచి ఈ చర్చి పెద్దలు ప్రజాప్రతినిధులను పిలిచి ఏంటి అని అడిగితే ఏమీ లేదండి, ఆ మూల చిన్న ప్రహారీ గోడ పోతుందో తప్పితే, ప్రహారీ ముక్క గోడ పోతుంది తప్పితే ఇంకేం పోదో, చర్చి జోలికి మేము రాము అని చెప్పడం జరిగింది. కానీ ఈవేళ అయితే చర్చి మెట్లు వరకు కూడా మరి ఈ యొక్క బ్రిడ్జి వలన ఈ చచ్చిపోతుందంటే దీనికి ఎలాగా పరిస్థితులు దారితీస్తాయన్నది ఆలోచించాలి. శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు స్వయంగా పరిశీలన చేశారు. ఎక్కడైనా ఏదైనా దేవాలయం పోయినా, చచ్చిపోయినా దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రభుత్వాలు చేస్తున్నాయి. దీనికి ప్రత్యామ్నాయం ఏర్పాటు ఏమైనా చేస్తున్నారా లేదా అనే దాని మీద మేము ఆయనకి ఈ యొక్క మీడియా ద్వారాగా మా వాయిస్ వినిపించడం జరుగుతుంది. అది పక్కన పెడితే కాలంలో నిర్మించినటువంటి పెద్దతుముగా పిలుపడుతున్నటువంటి వంతెన తానే ఈవేళ నూతన బ్రిడ్జిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా ఒక సైకిల్ కూడా ఉండేది కాదు. 100 సంవత్సరాల క్రితం ఒక బైక్ ఉండేది కాదు. కానీ ఈ పరిస్థితుల్లో బైకులు, కార్లు, ఇన్ని వాహనాలతోటి వస్తున్నటువంటి అంచనాలు ఉన్నప్పుడు అంచనాలకు సరిపడే బ్రిడ్జి కాకుండా ఇది ఎస్సాకారంలో బ్రిడ్జి కట్టడం వల్ల ఉపయోగం ఏముందని చెప్పి స్థానికులు విమర్శిస్తున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అని ప్రజల యొక్క ఆందోళన చేపడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఇంకా బ్రిడ్జి ఏమి రూపురేఖలు ఏమి తయారైపోలేదు, ఇంకా ఊసలతోనే ఉంది. ఎప్పటికైనా సరే ఈ బ్రిడ్జిని రూపురేఖలు మార్చినట్లయితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మ్యాప్ ఇప్పటి వరకు కూడా బహిర్గతం చేయలేదు. అసలు ఈ బ్రిడ్జి ఎలా కడుతున్నారనేటటువంటి మ్యాప్ని ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు. అంటే అప్పుడు సూచనలు, సలహాలు ఇస్తారు మేధావులు, ఎప్పుడైతే బహిర్గతం చేశారో అది ఇప్పుడు ఇంకా చేయలేదు. దాన్ని పక్కన పెడితే ఇటు తంటుకొండల నుంచి వచ్చేటటువంటి వాహనాలు, ఇటు రాజమండ్రి నుంచి వచ్చే వాహనాలు గుద్దుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ గుమ్మలదొడ్డి దగ్గర, ఇజ్రాయెల్ ఫ్యాక్టరీ దగ్గర, పెట్రోల్ బంక్ దగ్గర ఒక వంకర రోడ్డు ఉండేది. అక్కడ యాక్సిడెంట్ల మీద యాక్సిడెంట్లు అయిపోయాయి గతంలో. కానీ ఆ రోడ్డుని ఎప్పుడైతే స్ట్రైట్గా వేశారో ఈవేళ ఒక యాక్సిడెంట్ కూడా రావట్లేదు. ముఖ్యంగా ఇది నేషనల్ హైవే అవుతుందని చెప్పేసి ప్రకటనలు కూడా వెలువడుతున్నాయి. నేషనల్ హైవే అయినప్పుడు ఈ వంకర బ్రిడ్జి వలన ఏంటి ఉపయోగం? మళ్ళీ ఈ బ్రిడ్జిని తీసి కొత్త బ్రిడ్జి ఇవ్వాలి, ఎందుకు ప్రభుత్వం డబ్బు వృధా కదా. ఇవన్నీ శాసనసభ్యుల వారు ఆలోచించాలి. ఎందుకంటే శాసనసభ్యుల వారు నేను కలిసి అనేక మంచి కార్యక్రమాలు చేశాం, జ్యోతుల నెహ్రూ గారు నేను కూడా. ఆ యొక్క నమ్మకంతో ఈ రోజున, ఎందుకంటే మేము గడ్కరీ గారికి వినతిపత్రం ఇచ్చిన, చంద్రబాబు నాయుడు గారికి వినతిపత్రం ఇచ్చిన, స్థానికంగా ఎమ్మెల్యే గారే రాజు, ఇక్కడ మీరు చెప్పిందే జరుగుద్ది. కాబట్టి మీ మీద నమ్మకంతో ఈవేళ ఈ చర్చిని కాపాడండి, ఈ యొక్క బ్రిడ్జి వలన జరిగేటటువంటి ప్రమాదాలు నివారించడానికి బ్రిడ్జి యొక్క రూపురేఖలు మార్చండి అనేటటువంటి ఆలోచనతో ఈవేళ మేము అందరం కూడా ఈ యొక్క లోదన్ చర్చికి సంఘీభావం తెలియజేస్తున్నాం. బ్రిడ్జిని తొందరగా నిర్మాణం చేయమనే మా యొక్క కోరిక. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ తప్పు అయితే చేసిందో ఈ బ్రిడ్జి పట్ల
అని మీరు అభియోగం చేశారో అదే తప్పును ఇప్పుడు మనం చేయడం ఎంతవరకు సబ్బు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఈ పరిస్థితులను కూడా ఎవరి నమ్మకాలు వాడి ఏ నమ్మకాన్నైనా ఉమ్ము చేయకూడదు, మనోభావాలు దెబ్బతీయకూడదు. వాళ్ళు 100 సంవత్సరాలు బట్టి జరుపుకున్నటువంటి ప్రార్థనా మందిరాన్ని లోదన్ చర్చిని మరి ఈవేళ పోతుందంటే ఎవరికైనా బాధగా ఉంటుంది. దానికి ఏమైనటువంటి ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలైనా చూపించి ఆనాడు ఎలాగైతే ప్రహారీ గోడ అంచుపోతుందని చెప్పారో అక్కడైతే ఎవరు ఇబ్బంది పడరు. ఈవేళ చర్చి మిట్లు వరకు కూడా వెళ్ళిపోతుందంటే ఇది చాలా ఇబ్బంది. 300 కుటుంబాలు ఈవేళ ఈ చర్చిని మరి ఆధారపడి ఉన్నాయి. ఈ 300 కుటుంబాలు కూడా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో మా జాన్వీ శ్రీ గారు వచ్చారు. ఆయన కూడా ఒక చర్చ్ పాస్టర్. మా మందపాటి సతీష్ కుమార్ వచ్చాడు, ఆయన కూడా ఒక చర్చ్ పాస్టర్. ఇంకా చర్చికి సంబంధించినటువంటి పెద్దలందరూ వచ్చారు. అంతేకాకుండా నాయకులు వచ్చారు, వార్డు మెంబర్లు, వడపాటి వీరచంద్రం గారు, వీళ్ళందరూ కూడా వచ్చారు, పెద్దలందరూ వచ్చారు. ఇవన్నీ కూడా మీరు గమనించుకుని ఇంతమంది ఆవేదన మీ దృష్టికి తీసుకొస్తున్నామని చెప్తే ఇది రాజకీయ కుట్ర కానీ రాజకీయ కుతంత్రాలు కానీ లేవు. ఎందుకంటే నేను బీజేపీ పార్టీలో ఉన్నాను, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. పార్టీలకు అతీతంగానే ఈవేళ ఈ యొక్క జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు. పార్టీలకు అతీతంగానే ఈ గొంతును మీకు వినిపించినట్లయితే ఇప్పటికైనా మించిపోయింది లేదని ఈ వంకర బ్రిడ్జిని స్ట్రైట్గా వేయించి ప్రమాదాలు జరగకుండా ప్రాణాలు పోకుండా కాపాడి చర్చికి సరైన న్యాయం చేస్తారని సందర్భంగా కోరుకుంటున్నాను. విషయం చెప్తున్నాను. పెద్దలు శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు, ఆయనకు అన్నీ తెలుసు.